హాయ్ గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఈరోజు సూపర్ 8లో జరగబోయే కీ మ్యాచ్ శ్రీలంక అండ్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ యొక్క అనాలిసిస్ గురించి చెప్పాలంటే ముందుగా శ్రీలంక సిచ్యువేషన్ గురించి చెప్పాలి. హోస్ట్ నేషన్ అయిన శ్రీలంక తమ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఘోరమైన డిఫీట్ ఎదురైంది. ఇంగ్లాండ్ సెట్ చేసిన టార్గెట్ని చేస్ చేస్తూ పవర్ ప్లేలోనే 5 వికెట్లు కోల్పోయారు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచే వాళ్ళు ఎలాగైనా 2 పాయింట్స్ కావాలని చాలా పట్టుదలతో ఉంటారు. అండ్ న్యూజిలాండ్ గురించి చెప్పాలంటే న్యూజిలాండ్ మంచి ఫామ్తో ఈ సూపర్ 8లోకి అడుగుపెట్టారు. అండ్ వాళ్ళకి జరగాల్సిన ఫస్ట్ మ్యాచ్ రెయిన్ వల్ల అబాండన్ అయ్యడం వల్ల పాకిస్తాన్ ఇంగ్లాండ్తో ఓడిపోయింది. కాబట్టి ఈ మ్యాచ్ గెలిస్తే న్యూజిలాండ్ డైరెక్ట్గా సెమీస్కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ మాత్రం గట్టిగానే ఉంది. అండ్ మ్యాచ్ వెన్యూ అండ్ పిచ్ రిపోర్ట్ గురించి చెప్పాలంటే మ్యాచ్ ప్రేమదాస స్టేడియంలో జరగబోతుంది. ఇది లో స్కోరింగ్ పిచ్. బిగ్ స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 140 to 150 చేస్తే అది 180 to 190తో సమానంలా ఉంటుంది. అండ్ చేస్ చేయడం రెండు టీమ్స్కి అంత ఈజీగా ఉండదు. ఇందుకు యావరేజ్ స్కోర్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ 152గా ఉంది, సెకండ్ ఇన్నింగ్స్ 142గా ఉంది. దీన్ని బట్టి చెప్పచ్చు పిచ్ ఎంత స్లో అవుతుందో రాను. అండ్ టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బ్యాటింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా వెదర్ అప్డేట్ గురించి చెప్పాలంటే వెదర్ కొంచెం క్లౌడీగానే ఉంది, కానీ రెయిన్ పడే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ T20 మ్యాచెస్లో శ్రీలంక 4 times విన్ అయింది, వేరేస్ న్యూజిలాండ్ 6 times విన్ అయింది. అండ్ T20 వరల్డ్ కప్స్లో ఈ రెండు టీమ్స్ మధ్య 7 మ్యాచెస్ జరిగాయి. శ్రీలంక 4 times విన్ అయితే న్యూజిలాండ్ 3 times విన్ అయింది. సో హెడ్ టు హెడ్లో కూడా ఈ రెండు టీమ్స్ నెక్ టు నెక్గానే ఉందనే చెప్పచ్చు. అండ్ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెల్ బోత్ టీమ్స్ చూసుకుంటే ముందుగా శ్రీలంక ఓపెనర్స్ పతుమ్ నిసంక అండ్ కమిల్ మిశ్రా. నిసంక సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్లో నిసంక డేంజరస్ ప్లేయర్ అని చెప్పచ్చు. అండ్ సెకండ్ ఓపెనర్గా కమిల్ మిశ్రా అండ్ కుశల్ పెరేరాని ట్రై చేశారు, కానీ ఆ ప్లేస్లో వాళ్ళు అనుకున్నట్టు పర్ఫార్మెన్స్ రాలేకపోతుంది. అండ్ వన్ డౌన్లో కుశాల్ మెండిస్ ఈ వరల్డ్ కప్లో చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. అండ్ తన కీ పార్ట్నర్షిప్స్ని బిల్డ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్గా తయారవుతున్నాడు. అండ్ ఆ తర్వాత పవన్ రత్నాయకే, కమిందు మెండిస్ అండ్ దర్శన్ షనక ఈ ముగ్గురు తమ రోల్స్ తగ్గట్టు బాగానే బ్యాటింగ్ చేస్తున్నారు. అండ్ తర్వాత ముగ్గురు స్పిన్నర్స్ వెల్లలాగే హేమంత్ అండ్ తీక్షణ ఈ ముగ్గురు శ్రీలంక గ్రౌండ్స్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఫాలోడ్ బై దర్ ఫాస్ట్ బౌలర్స్ షమీర్ అండ్ మధుశంక. అండ్ శ్రీలంకకి ఒక బలం చెప్పాలంటే ఆ ముగ్గురు స్పిన్నర్స్ అనే చెప్పచ్చు. అండ్ నిసంక అండ్ కుశల్ మెండిస్ పార్ట్నర్షిప్ కూడా చెప్పచ్చు. చేస్ సిచ్యువేషన్లో నిజంగా కుశల్ మెండిస్ పేరు మీద హెవీగా డిపెండెన్స్ ఉంది. అండ్ న్యూజిలాండ్ టీం ఒక ప్రాబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా ఫిన్ ఎలన్ అండ్ టిమ్ సైఫర్ట్ ఇద్దరు సూపర్ డూపర్ ఫామ్లో ఉన్నారు. వీరిద్దరు పవర్ ప్లేని ఫుల్గా యూటిలైజ్ చేస్తారు. ఆల్రెడీ ఇండియాలో చూస్తే మీరు ఎలాంటి విధ్వంసం చేశారు. 3లో రచిన్ రవీంద్ర, 4లో గ్లెన్ ఫిలిప్స్, 5లో మార్క్ ఛాంపియన్, 6లో మిచెల్. ఈ నలుగురు ప్లేయర్స్ టీంకి మంచి స్టెబిలిటీ అందిస్తున్నారు. నలుగురు పేస్ అండ్ స్పిన్ రెండు బాగా ఆడగలరు. అండ్ 7లో నిషమ్, 8లో శాంటనర్, 9లో హెన్రీ, 10లో ఫెర్గ్యూసన్. 11th ప్లేస్ కోసం ఇష్తోది ఆర్ జాకబ్ డఫీ ఇద్దరిలో ఎవరొకరి కోసం ట్రై చేయొచ్చు. పిచ్ కనుక స్పిన్కి అనుకూలిస్తే ఇష్తోది ట్రై చేయొచ్చు, బట్ ఓవర్ క్యాష్ కండిషన్స్ ఉంటే జాకబ్ డఫీ బెటర్ ఆప్షన్. అండ్ న్యూజిలాండ్ ఒక బలం ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్లో అందరూ ఫామ్లో ఉన్నారు, కానీ బౌలింగ్లోనే కొద్దిగా తడబడుతున్నారు. అండ్ వాళ్ళకి ఎన్నో రెండో అతిపెద్ద వెపన్ ఏంటంటే ఫీల్డింగ్. ఈజీగా 10 to 15 రన్స్ ఈజీగా సేవ్ చేస్తారు. ఈ మ్యాచ్ కీ బ్యాటిల్స్ చూసుకుంటే శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పతుమ్ నిసంగ వర్సెస్ హెన్రీ అండ్ ఫెర్గ్యూసన్. పతుమ్ నిసంగ సూపర్ డూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ హెన్రీ కూడా మంచి ఫామ్లో ఉన్నాడనే చెప్పచ్చు. హెన్రీ న్యూ బాల్ స్పెషలిస్ట్, న్యూ బాల్తో వికెట్స్ చేస్తాడు, ప్లస్ ఇన్ స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్ రెండు చేయగలడు. సో హెన్రీ స్పెల్ని పతుమ్ నిసంగ ఎలా ఆడతాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ లాకీ ఫెర్గ్యూసన్ స్పెల్ని కూడా ఎలా ఆడతాడు అనేది చూడాలి. సెకండ్ బ్యాట్లో అనేది శాంటర్ వర్సెస్ కుశాల్ మెండిస్. ఈ వరల్డ్ కప్లో శాంటర్ అంత మంచి ఫామ్లో లేడు, బట్ కుశాల్ మెండిస్ మొత్తం స్పిన్ని చాలా బాగా ఆడుతున్నాడు. ముఖ్యంగా స్వీప్స్ అండ్ రివర్స్ స్వీప్స్ రెండు బాగా ఆడుతున్నాడు. సో ఇది వాచ్అవుట్ బ్యాట్ అనే చెప్పచ్చు. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి షనక అండ్ కమిందు మెండిస్ వర్సెస్ ఫెర్గ్యూసన్. శ్రీలంకకి మంచి ఫినిషింగ్ టచ్ రావడం చాలా ఇంపార్టెంట్. ఫెర్గ్యూసన్ ముఖ్యంగా డెత్లోనే వేస్తాడు. సో ఫెర్గ్యూసన్ బౌలింగ్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. అండ్ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు న్యూజిలాండ్ ఓపెనర్స్ వర్సెస్ చమీరా. మనకి తెలుసు చమీరా ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, అండ్ ఈ వరల్డ్ కప్లో మంచి బౌలింగ్ కూడా వేస్తున్నాడు. సో న్యూజిలాండ్ ఒక బ్యాటర్స్ చమీరాని ఎలా ఆడుతున్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ వెల్లలాగే వర్సెస్ ఫిలిప్స్ ఈ వరల్డ్ కప్లో స్పిన్ చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ వెళ్ళలాగే లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. మనకు తెలుసు లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ వర్సెస్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కొద్దిగా స్ట్రగుల్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా మ్యాచ్ కలిసే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే 50-50 కాంటెస్ట్ అని చెప్పచ్చు. శ్రీలంకలో పతుమ్ నిసంగ, కుశాల్ మెండిస్ వీళ్ళిద్దరి మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. అండ్ న్యూజిలాండ్కి చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ ఉన్నారు అందరూ కలిపి, కానీ నాకు అనిపిస్తుంది శ్రీలంక మైట్ అప్సెట్ న్యూజిలాండ్ అని. బట్ ఇందాక చెప్పినట్టు మ్యాచ్ మాత్రం 50-50గానే ఉంటుంది. సో మ్యాచ్ మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుందని చెప్పచ్చు. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి.